హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోమ్ ఇండి వ్లాగ్. మున్నార్ రీచ్ అయ్యాక మా ట్రావెల్ ప్యాకేజ్లో ఎలాంటి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారో చూడండి. ఇది మా చిన్నాన్న వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఉంది. అండ్ నెక్స్ట్ మాకు ఇచ్చిన రూమ్ చూపిస్తున్నాను. మా రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉండే అండ్ మా మమ్మీ వాళ్ళది కూడా చాలా నీట్గా చాలా స్పేషియస్గా ఉండే. అండ్ మాకు ఈ ట్రావెల్స్ ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే అప్ అండ్ డౌన్ ఏసీ టికెట్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడికి వచ్చాక చాలా కామ్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు మార్నింగ్ వ్యూ చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడ మేము ఎక్కడికైనా ట్రావెల్ చేసాము అంటే ఫస్ట్ చూసుకునేది వాష్రూమ్స్ అండి. ఇక్కడ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా చాలా స్పేషియస్గా ఉన్నాయి. సో అదొక తలనే పొదిలిపోయింది అనుకున్నాము, అంటే భయపడ్డాం ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పి. కానీ ఈ హోమ్ స్టేలో మాత్రం చాలా నీట్గా చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి పింక్ లైన్స్ హోమ్ స్టే మున్నార్లో ఉంటుంది. దీని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది పింక్ లైన్ హోమ్ స్టే బిల్డింగ్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా పైన 3 floors ఉంటుంది. మాకు సెకండ్ ఫ్లోర్లో అకామిడేషన్ ఇచ్చారు. అండ్ మేము మున్నార్కి ఆన్ ద వేలో ఉన్నప్పుడే ఈ ఓనర్ కాల్ చేసి అడిగారు ఎన్నింటికి వస్తారని. సో వచ్చిన వెంటనే మాకు వేడివేడిగా ప్రొవైడ్ చేశారనమాట డిన్నర్. వేడి రైస్ అండ్ వేడి చపాతి అండ్ అలాగే కారంగా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. దాంతోపాటుగా పెరుగు, పప్పు అండ్ చారు కూడా ప్రొవైడ్ చేశారు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా చికెన్ కర్రీ అయితే అక్కడ దొరికే స్పైసెస్తో ఇచ్చారనుకుంటా. కారం అద్రిపోయింది.